నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలం ఇసుకదామెర్ల గ్రామంలో ఎస్సీ కాలనీకి కేటాయించిన ఇళ్ల స్థలాలు అంశం మరోసారి వివాదానికి దారితీసింది. కేవీఆర్ నగర్ ఎస్సీ కాలనీ వాసులకు దాదాపు 3 దశాబ్దాల క్రితం కేటాయించిన స్థలాలు ప్రస్తుతం ఆక్రమణకు గురయ్యాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 1996లో దాత అన్యం సుబ్బారెడ్డి సహకారంతో సుమారు 12 ఎకరాలకు పైగా పట్టాభూమిని పేద ఎస్సీ కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారని వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేటువంటి అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి తమకు కేటాయించిన స్థలాలను అప్పగించి న్యాయం చేయాలంటూ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మాది ఇసుకదామెర్ల కేవీఆర్ కాలనీ. ఇక్కడ హర్జనవాడ అంటారండి. 1992లో వరద బాధితుల వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని అన్నం సుబ్బారెడ్డి అనే అతను మాకు స్పాన్సర్ గా నిలిచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అతనే మాకు ఈ ల్యాండ్ ప్రొవైడ్ చేశారండి. అప్పట్లో ఉన్న ఖమ్మం విజయరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి మాకు ఇల్లు నిర్మించడం జరిగింది. ఈ పొలం మొత్తము 12 ఎకరాల 72 సెంట్లో ఎంతో ఉంటుందండి. ఇది 1996లో మాకు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఒక ఎన్ఆర్ఐ గారు ఆస్ట్రేలియా నుంచి మాకు ఎలాంటి నోటీసులు లేకుండా మేము వాడుకలో ఉన్న భూమిని అతను సొంతంగా ప్రైవేట్ ఆర్మీతో ఈ ఫెన్సింగ్ వేయడం జరిగింది. దీన్ని అడిగిన మా మీద దౌర్జన్యం చేయడానికి ముందుకొస్తున్నారండి. ఈ విషయం మీద పోలీసు వారు వాళ్ళందరూ మాకు కాస్త హెల్ప్గా నిలబడి దీన్ని లీగల్గానే ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఎలాంటి గొడవలకు కానీ తావు లేకుండా అందరం కలిసి ఉండాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి లీగల్గానే ఇది ప్రొవైడ్ చేసి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాది కొండాపురం మండలం ఇసుకదామెర్ల గ్రామము, కేవీఆర్ కాలనీ. భూమి అనేది 30-40 సంవత్సరాలుగా మా పాలన కింద ఉన్నది. మాకు ఇచ్చారు. ఇది మేము యూజ్ చేసుకుంటున్నాము. అయితే దౌర్జన్యంగా ఇల్లు వచ్చి నైట్ కంచేసేసి ఇది మాదని కూర్చున్నారు. ఇది మీది కాదండి, ఇది మాదని మేము తీసేస్తాము. తీసేస్తే వీళ్ళు మాకు కనీసం ఒక మాట కూడా చెప్పాలా మేము వేస్తున్నాము అని. అయితే ఇది మీది కాదు, వచ్చారు వివాదం చేస్తారు. గొడవ 10-20 మంది వచ్చి చేస్తే మీ ప్రూఫ్లు తీసుకురండి, అప్పుడు మీ సర్వేర్ తీసుకురండి, అప్పుడు మీరు కొలుసుకొని మీ ఎంతవరకు తీసుకొని మేము మర్యాద పూర్వకంగా చెప్పాము. ఈరోజు జరిగిన సంఘటన అది. మాకు ఎటువంటి నోటీసులు ఇలా పలానా మాట చెప్పలేదు అంతమని. ఇగో ఇక్కడంతా పొలం అంతా రోడ్డు దాకా మొత్తం ఇది 30-40 సంవత్సరాల నుంచి మేమే వాడుకుంటున్నాం. ఇదంతా ఆక్రమించుకుంటే మా పాలనంతా మేము ఎట్టుపోవాలా చెప్పండి మీరే పెద్ద మనుషులు. ఒకసారి ఈ భూమి ఎంఆర్ఓ పోలీస్ శాఖ వచ్చి కలయి చేసుకొని మా భూములు మాకు ఇప్పించండి, మాకు న్యాయం చేయండి. మాకు ఇది తప్ప ఇది ఇంకో దోవలేదు ఈ పక్క. అయ్యా మాది ఇసుకదామెర్ల గ్రామం, కొండాపురం మండలం, కేవీఆర్ కాలనీ. ఆ రోజు మాకు తుఫాను బాధ్యతలకు అందించిన జాగా అది ల్యాండ్ పెట్టింది అన్యం సుబ్బారెడ్డి పొలము. రెండేది విజయరామరెడ్డి ఈడ చేసింది. అప్పటి నుంచి మాకు ఈ తుఫాను రాను దోవలు అన్నీ ఉన్నాయి. ఈ రోజు వాళ్ళు వచ్చి కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ మాకు న్యాయం జరపండి.